హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. బ్రహ్మముహూర్తం విశిష్టత ఏమిటి? బ్రహ్మముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? బ్రహ్మముహూర్తం సమయం ఏమిటో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఉన్న సమయం అన్నమాట. బ్రహ్మముహూర్తంలో ప్రకృతిలో ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ధ్యానం చేయటం వల్ల ఇడ పింగళ నాడులు ఉత్తేజితమయ్యి ఏకాగ్రత, శాంతి, శక్తి, ఆనందం మనకు కలుగుతాయి. మన ప్రకృతి కూడా అప్పుడే నిద్రలేస్తుంది. ఎలా అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నీ మేలుకొని వాటి దినచర్య మొదలు పెడతాయి. అధునాతన జీవన విధానంలో బ్రహ్మముహూర్తంలో మేల్కొనడమే మర్చారు. జీవన శైలిలో మార్పులు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కుటుంబంలో అందరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాం. అలా కాకుండా ఒకరోజు, ఒక వారం నేను చెప్పినట్టుగా ప్రయత్నించి చూడండి. తెల్లవారుజామున లేచి వేడి నీరు తాగి కాలకృత్యాలు ముగించి ధ్యానం, వ్యాయామం చేసిన తరువాత మీ పనులను ప్రారంభించి చూడండి. ఆ మార్పు మీరే గమనిస్తారు. పిల్లలు ఆ సమయంలో చదవడం వలన జ్ఞాపకం బాగా ఉంటుంది. పిల్లలను రాత్రి 12, 1 గంట అలా చదివిస్తూ ఉంటారు. అలా చదివించొద్దండి. 9 కల్లా వాళ్ళని పడుకోబెట్టి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేపి చదివించి చూడండి. వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత వారికి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఆ టైంలో చదవడం వల్ల. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల చాలా మార్పులు వచ్చాయి. పెద్దలంతా పాటించిన పద్ధతిని మీరు ప్రయత్నించి చూడండి. మీరు చాలా ఉత్సాహభరితంగా, ఆనందంగాను రోజంతా మీ పనులను నిర్వహించుకోగలరు. ఈ విషయం నిశ్చయంగా చెప్పగలను. మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.